గ్రంథం మొదటి అధ్యాయం. యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో మొదటి వచనం చదవండి. ఫస్ట్, ఊజు అనే దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. యోబు యొక్క గుణం ఇది. యథార్థవర్తనుడు. దీన్ని ఏమంటారంటే గుణము. యథార్థముగా ప్రవర్తించువాడు, యథార్థముగా మాట్లాడువాడు, యథార్థముగా జీవించువాడు, యథార్థముగా లోపలను బయటను ఉండువాడు. ఈ మాట వ్రాయించింది పరిశుద్ధాత్ముడు. అంటే ఇతడు యోబు అనేటువంటి ఈ మహాభక్తుడు దేవుని దృష్టిలో యథార్థవర్తనుడుగా ఉన్నాడు. అందుకే ఆయన ఈ మాటలు రాయించక ఉండలేకపోయాడు. అక్కడ ఒక మాట ఉంటుంది, భూమి మీద ఇతని వంటి వాడెవడునూ లేడు. యావత్ భూమి మీద ఎవరి వంటి వారు లేరు? యోబు గారు వంటి వారు లేరు. లేరు అని బైబిల్ చెప్పినప్పుడు ఉన్నాడు అని చెప్పటం తప్పు. లేడని పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నప్పుడు ఉన్నాడు అనటానికి అవకాశం ఎవ్వరికీ లేదు. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే గారైతే మిక్కిలి యథార్థవర్తనుడెవరు? యోబు గారు. అంటే ఈయనను మించినటువంటి వారెవరు లేరంటే ఇతను ఎంత గొప్పవాడో చూడండి. ఎంత గొప్పవాడు! ఎవరి దృష్టిలో? ఎవరి దృష్టిలో? ఇది గుర్తుపెట్టుకోవాలి, దేవుని దృష్టిలో. నీ దృష్టిలో కాకపోవచ్చు, సంఘం కుటుంబం దృష్టిలో, కుటుంబంలో ఉన్నవారి దృష్టిలో, సంఘంలో ఉన్నవారి దృష్టిలో, సమాజంలో ఉన్నవారి దృష్టిలో యథార్థవర్తనుడు కాకపోవచ్చు. కానీ దేవుని దృష్టిలో ఎవరు? యథార్థవర్తనుడు. అట్టాటోడు భూమి మీద ఇంకొకడు లేడని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, డిగ్రీ, అవార్డు. పరలోకపు తండ్రి ఇస్తున్నటువంటి అవార్డు. ఇంకా 2వ వచనం నుండి చదివితే, అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఆడు గాడిదలు, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండిరి గనుక
తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. చూసారా స్థితి ఎలా ఉందో? అతని లోకపరమైన స్థితి. 2వ అధ్యాయానికి రండి, 8వ వచనాన్ని చదవండి. 8వ వచనాన్ని. అతడు అదేంటి అంత గొప్ప స్థితి గలవాడు ఈ 2వ అధ్యాయం 8వ వచనానికి వచ్చేసరికి పక్క అధ్యాయం ప్రారంభ వచనాలకి వచ్చేసరికి ఒళ్ళు గోక్కొనుటకు చిల్ల పెంకులు ఏరుకుంటున్నాడంటండి. ఒళ్ళు గోక్కొనుటకు మనమైతే దువ్వెన తీసుకుంటాం కదా, ఒళ్ళు గోక్కోవడానికి మనం ఏం తీసుకుంటాం? కానీ ఆయన చిల్ల పెంకు తీసుకున్నాడు. చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా, అదేందండి ఆ భక్తుని స్థితి. 1వ అధ్యాయంలో ఎలాగుంది, 2వ అధ్యాయంలో ఎలా ఉందో చూడండి. ఎలా ఉందో చూడండి. అంటే 1వ అధ్యాయంలో ఉన్నటువంటి స్థితి ఏమైంది? మారిపోయింది. ఉన్నతమైన స్థితి ఏమైంది? ఉన్నత స్థితి లోకపరంగా మారిపోయింది. ఓడలు ఏమైనాయి? బళ్ళైనాయి. ఓడలు బళ్ళు అయితేయా? గుర్తుపెట్టుకో సోదరి సోదరుడా, స్థితి అనేది ఎప్పుడు ఒకేలాగుండదు. అంత గొప్ప స్థితి కలిగిన వాడైనా విర్రవీగినట్టు బైబిల్లో లేదు. కొంచెం స్థితి ఉంటే విర్రవీగుతారు కదండి. కానీ విర్రవీగిన స్థితి యోబు బ్రతుకులో లేదు. లేదని దేవుడే చెప్తున్నాడు. ఆ విర్రవీగే స్థితి లేకపోయినా, ఆ గర్వపు జీవితం, అహంకార జీవితం, ఆ ఇగో జీవితం, అహం లేకపోయినా స్థితి మారిపోయింది. దీనస్థితికి వచ్చేసాడు. దీనస్థితికి వచ్చేసాడు. అంత గొప్పవాడైన ఆయనే ఆ స్థితి నుండి దీనస్థితికి వచ్చేస్తే అసలు ఏ గొప్ప స్థితి లేని నువ్వు ఎంత విర్రవీగుతావు? నీకు కొంచెం కూడా లేదు. ఎంతో ఉంది గోరంతా, దానికి ఎంత విర్రవీగుతావు? పెట్టరేగిపోతుంటావు నువ్వు. నిన్ను అసలు ఆపలేరు, పట్టుకోలేరు. అందరినీ క్రాస్ చేసుకుని వెళ్ళిపోవాలనుకుంటావు. నీకు తలే లేదు కానీ హెడ్డుగా ఉండాలనుకుంటావు. తలాడుంది మొండెం నువ్వు. ప్రతి స్త్రీకి తలెవరు? పురుషుడు, భర్త. ఆ భర్తకి ఇచ్చే విలువేది? గౌరవం ఏది? మర్యాద ఏది? లోబడే తత్వం ఏది? సహించేదేది? భరించేదేది? క్షమించేదేది? ప్రేమించేదేది? ఏది లేదు గనక నువ్వు తలలేని మొండానివి. అది గ్రహించక ఏమి విర్రవీగుతారు. జాగ్రత్త, స్థితి మారిపోద్ది.
ఏ తప్పు చేయని ఆయన స్థితే మారింది. తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చేస్తున్న నీ స్థితి మారదా? రోజులన్నీ ఒకేలాగా ఉంటాయి అనుకున్నావా? మోసపోకు. అపవాది నిన్ను ఎత్తుకెళ్ళిపోయాడు. రెడ్ జోన్లో ఉన్నావు నువ్వు. ఏ జోన్లో? రెడ్ జోన్లో ఉన్నావు నువ్వు. స్థితి బాగున్నా నమ్మకంగా ఉండవు, స్థితి బాగోపోయినా నమ్మకంగా ఉండవు. మరి నీ మైండ్ సెట్ ఏందో అర్థం కావట్లా. అపవాదిని మాస్టర్గా పెట్టేసుకున్నావు, అపవాదిని టీచర్గా పెట్టేసుకున్నావు. వాడి దగ్గర శిష్యరకం చేస్తున్నావా ఏంది? అన్నీ పోయినాయా పాపం? అన్నీ పోయినాయా? యోబు గారికి అన్నీ పోయినాయా? చదువు ఆ లిస్టు, చదువు 2వ వచనం లిస్టు. అతనికి 7,000 గొర్రెలు పోయినాయి, 3,000 ఒంటెలు పోయినాయి. పోలేదు, చచ్చిపోయినాయి. అవి చచ్చిపోయినాయి. 500 జతలు ఎడ్లు చచ్చిపోయినాయి. నీకు 2 జతలు ఎడ్లు ఉంటేనే అమ్మో 100 ఎకరాలు కొనేస్తానంటావు. ఇంకా అమ్మో బహుమంది పనివారు పోయారు, ఆస్తి అంతా పోయింది. అన్ని పోతే పోయినాయి, సంపాదించుకోవచ్చు ఊపిరుంటే. కానీ కడుపున పుట్టిన 10 మంది కొడుకులు, 3 కూతుర్లు చనిపోయారండి. ఇల్లు కుప్ప కూలటం వల్ల పిల్లలు చచ్చిపోయారు, ఉక్కిరి బిక్కిరై చచ్చిపోయారు, ఊపిరాడక చచ్చిపోయారు, ముక్కలై చచ్చిపోయారు. ఆరోగ్యం క్షీణించిపోయింది యోబు గారికి. దిగులు, ఆరోగ్యం క్షీణించిపోయింది, ఒళ్ళంతా చెడిపోయింది, పాడైపోయింది, ఒళ్ళంతా ర్యాష్ వచ్చేసింది. చికెన్ వాప్స్ వచ్చేసినాయి ఒళ్ళంతా. అవి పగిలి నీరు కారుతున్నాయి. దురద, ఒకటే దురద. తట్టుకోలేక చిల్ల పెంకు తీసుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. కూర్చొని అంత బాధలో కూడా, అంత వేదనల్లో కూడా ఏమంటున్నాడు తెలుసా? నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, నీ నామానికి స్తుతి కలుగునుగాక. నువ్వు అనగలవా? మరి పెద్ద భక్తురాలికి మళ్ళీ భక్తుడికి మళ్ళీ బిల్డప్ ఇస్తావు? నువ్వు అనగలవా? ఏందండి ఇది? ఆ భక్తుని స్థితి ఎలా ఉందో చూడండి. ఇక్కడ మనకి ఇలా జరిగితే మాకు జరగదంటావా? నేను అంత ధైర్యంగా బతుకుతున్నారా? ఆయనకి జరిగింది మాకెందుకు జరిగింది అనుకుంటున్నారా? యోబుకు జరిగింది మనకు జరగదని గ్యారెంటీ ఏమైనా ఉందా? ఎవరన్నా రాసియగలరా? లేదు. మనమేమైనా రాసుకోగలమా? గ్యారెంటీ లేదు కదండి. చివరికి
తల్లిలాగా ఆదరించాల్సిన భార్య, మంత్రిలాగా మంచి సలహాలు ఇవ్వాల్సిన భార్య, ధైర్యం చెప్పాల్సిన భార్య, ఓదార్చాల్సిన భార్య వచ్చి ఏమంటుందండి అతని భార్య వచ్చి, నువ్వు ఇంకా యథార్థతను విడువక ఉందువా, దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఎందుకు నీ బతుకు? నీ వల్ల లాభం లేనప్పుడు ఎందుకు? అంటే భర్త వల్ల లాభం ఉంటే భర్త బతకాలని కోరుకుంటుంది, భర్త వల్ల లాభం లేకపోతే భర్త చావాలని కోరుకుంటుంది, నరకానికి పోవాలని కోరుకుంటుంది. యా, వాట్ ఏ వండర్! ఏమి భార్య! సూపర్ భార్య అమ్మని. నీకు పరదేశకు వస్తే సెల్యూట్ చేస్తాను. నీకు కనపడతావు, ఒకవేళ నరకంలో ఉంటే కనపడతావు ఖచ్చితంగా. హలో యోబు గారి భార్య గారు, సెల్యూట్. భలే భార్యలు. మూడు అడుగులు ఉంటేనేమి 3 చెరువులు. 3 ఉంటుందా? 3 ఉంటుందంట. ఎన్ని చెరువులు? 3 చెరువులు నీళ్ళు తాపిద్ది. ఎన్ని? 3 6 చెరువులా? తక్కువ చెప్పా రేణుకమ్మ. ఎన్ని అడుగులు? 3 అడుగులే ఉంటుంది, కానీ 3 + 3 = 6 చెరువులు నీళ్ళు తప్పిద్దట. వాట్ ఏ వండర్! పొట్టి భార్య, కానీ చూశారు ఎంత స్ట్రాంగ్ ఉందో. ఇటు చెప్పుకుంటూ పోతే బోల్డ్. అందుకే ప్రకృతిలో ఎన్నైతే కనపడతాయో, ప్రకృతి పదార్థాలలో, జంతువులలో, పక్షులలో, జలచల రాశులలో ఏ లక్షణాలు అయితే కనపడతాయో ఆ లక్షణాలన్నీ ఒక్క భార్యలో కనపడతాయి. ఒక్క భార్యలో. అర్థమైందండి? నింగి, ఆకాశం. ఆకాశం అంటే విశాలమైంది, విశాలం. భూమి బరువును భారాన్ని మోస్తుంది, పండుతుంది, కడుపు నింపుతుంది. ఈ లక్షణాలు కూడా కనపడతాయి ఆమెలో. కొన్ని జంతువు లక్షణాలు కూడా కనపడతాయి భార్యలో. జంతు లక్షణాలు, పక్షి లక్షణాలు కనపడతాయి. పక్షి లక్షణాలు చెప్దాం. కాకి పక్షేనా? కాకిలాగా అరుస్తుందా, అరవదా? భార్య మాట్లాడేంది? మా భార్య కాకిలాగా అరవదండి, కోకిలిలాగా కూతదాన్నో చేయత్తండి. వస్తా నేను, వస్తా. కాకిలాగా అరుస్తుంది. కాకిగోలు అంటారు కదా, అది భార్యే. మళ్ళీ కోకిలలాగా పాడగలదు.
ఒక్కొక్కరు పాడుతుంటే చూడండి, కోకిల పాడినట్టుంటుంది. సుశీలమ్మని ఒక గాయని ఉంది. ఆమెని గాన కోకిల అంటారు. గాన కోకిల. నెమలి పక్షే కదా. నెమలి మన జాతీయ పక్షి, అందమైన పక్షి. అట్ట అందంగా ఉంటుంది. నెమలి పురి విప్పి నాట్యం ఆడుతుంది. అలాగా భార్య నాట్యం కూడా ఆడిద్ది తెలుసా. సోషల్ మీడియాలో కొన్ని పెళ్ళిళ్ళు చూడండి, పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తుంటుంది డీజే పాటలకి. అంతెందుకు, పెళ్ళైనటువంటి భార్యలందరూ హీరోయిన్లుగా నటిస్తూ ఏమేస్తారు, పాటలకి డ్యాన్స్ వేస్తారు, బలేస్తారు. అంటే నెమ్మల్లాగా నాట్యం చేయగలదు. నాట్యం చేయిస్తుంది కూడా, అది వేరే మ్యాటర్ అనుకోండి. భర్త చేత స్టెప్పులు కూడా అయిపోతుంది. ఎన్నైనాయి పక్షులు అయినాయా? జంతువులు చూడండి, జంతువులు చిరుతపుల్లాగా ఉంటుంది. చిరుతపుల్లి దేనికి గుర్తు? చండాడేస్తుంది అంతే. చిరుతపుల్లి లక్షణం ఉంటుంది, చీల్చి చండాడుతుంది. తర్వాత తర్వాత కుక్క లక్షణం కూడా ఉంటుంది. కుక్క లక్షణం కూడా ఉంటుంది ఖచ్చితంగా. కుక్క విశ్వాసానికి గుర్తు కదండి. విశ్వాసానికి గుర్తు, కక్కిన దానిని తినటానికి మళ్ళీ తిరిగేదానికి గుర్తు. తర్వాత నక్క స్వభావం కూడా ఉంటుంది భార్యలో. నక్క అంటే ఏం గుర్తొచ్చింది మీకు? నక్క అంటే ఏంటి? నక్క అంటే జుత్తులు మారుది. భార్య జుత్తులు మారి నక్క. ఏమైనా అనుకోండి, ఏమంటారు మీరు? ఎవరు నన్నేనా దీడా? నా పిల్లల సంగతి నాకు తెలుసా, ఇంకెవరికని తెలుసా? నేను అన్ని సత్యాలే చెప్తా. 100%, 99% కాదు, 100%. నక్క జుత్తులు ఎక్కువ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. అర్థమైందండి? బాగా పొలిటికల్ బ్రెయిన్ కలిగి ఉంటుంది. అంటే పొలిటికల్ బ్రెయిన్ అంటే ఏంటి? ఎత్తుకు చెప్పండి, పై ఎత్తు. నువ్వు ఎత్తే అది పై ఎత్తేస్తుంది అన్నమాట. నువ్వు తొక్కాలని చూస్తావు, అది తొక్కేస్తుంది. ఏంటండి స్త్రీ గురించి ఇలా చెప్తున్నాడు? నేను చెప్పేది కాదు మరి. పెద్ద పెద్ద మానసిక నిపుణులు చెప్పినటువంటి విషయాలు ఇవి. విషయాలు ఆయన పేరు చెప్పు. ముఖ లక్షణమే వారి మనసు తెలుపుతుంది. షేక్స్పియరా? అతనేనా శాస్త్రవేత్త? ఆయన ఏం చెప్పాడు తెలుసా? భార్యని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తావేమో, అది ఎప్పటికీ అర్థం కాదు, ఆ ప్రయత్నం మాను అన్నాడు. నువ్వు చచ్చేదాకా నీకు నీ భార్య అర్థం కాదు. ఆయన అన్నాడు. ఎవరైనా ప్రపంచ శాస్త్రవేత్త, మానసిక నిపుణుడు ముఖం చూశాడంటే బతుకంతా చెప్పేస్తాడు. ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు చెప్తాడు ఆయన. ఏం చెప్పాడు ఆయన?
నువ్వు 60 సంవత్సరాల కాపురం చేయి, 70 సంవత్సరాల కాపురం చేయి, ఇది అర్థం కాలేదండి నాకు అనాల్సిందే. కానీ భర్తని ఒక్క రాత్రిలో చదివేస్తుంది. 2-3 డేస్లో చదివి పడేస్తుంది శుభ్రంగా. ఎందుకు? వీడు రాయుడీడు. వీడు ఏ రాయుడీడు చెప్పు? వీడు కోతల రాయుడీడు. వీడు బీరకాయలు, సొరకాయలు, టమాటాకాయలు, పొట్లకాయలు, ఎన్ని కాయలు ఉంటే అన్ని కాయలు కోసేస్తాడు. జుట్టు చేతికిచ్చి కూర్చుంటాడు, నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది, తొక్కుతూ ఉంటుంది, అంతే తొక్కో. అందులో ఎన్ని అబద్ధాలు ఉంటాయో, ఎన్ని మోసపు మాటలు ఉంటాయో, అవన్నీ డూప్లికేట్ అని తేలిపోతుంది. ఇక జీవితంలో బలంగా నిలబడలేడు. మిక్కిలి బలహీనమైన ఘటం ఏమవుతుంది? గండ్రగొడ్డల కంటే స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు నీకు పెట్టే పేరేంటో తెలుసా? నీకు పెట్టే పేరేంటో తెలుసా? ఏమంటారు దాన్ని? విత్ కేర్ని ఏమంటారు? హ్యాండిల్ విత్ కేర్. జాగ్రత్తడు. గట్టిగా పట్టుకుంటే ఉంటాడు, వదిలితే పగిలిపోతాడు. ఏంది? గండ్రగొడ్డలాగా ఉండాలని దేవుడు రాస్తే వీడు ఓటికుండ అయ్యాడు. అది ఓటికుండరా బాబు అన్నదేమైంది? గండ్రగొడ్డలైంది. చచ్చిపో, నీ వల్ల నాకు లాభం లేదంటుంది. ఇప్పుడు చచ్చిపో, ఎందుకు నీ దినం చెయ్య. మళ్ళీ గోకొట్టినావు, చిల్లపెంకోటి తీసుకొని సిగ్గుచారం లేకుండా సావక బూడిదోడు పోసుకొని నువ్వు నీ అవతారం ఈ దినం చెయ్య. ఎంతకాలం వండి పెట్టాలి నీకు? ఎంతకాలం చాకరీ చేసి పెట్టాలి నీకు అని కొంతమంది డైరెక్టర్ తిడతారు. కొంతమంది ఏమో దీని మీద వంకలు పెట్టి తిడతారు. ఈ కోడి సావ ఎంత తోలినా వస్తుందబ్బా. ఇల్లు పెట్టి పోవట్లేదు దీని అమ్మ కడుపు ఆడ కోడి. ఈ కుక్క సావ దీని కాళ్ళు ఎరగా శ్మశానంలో దీని పేరు మీద కొండ పగలగొట్ట. ఏమనే ఇట్లాంటి మాటలన్నీ అంటుంటేనండి, దేవా ఎందుకయ్యా నన్ను ఉంచో, చంపేయ్యా. చావటానికి మార్గం లేక దేవునికి మొరపెడుతుంటాడు. ప్రాణం విసిగి చావగోరాను. ఎవరు? 1000 మందిని చంపిన బలాఢ్యుడు, బాహుబలి. ఎవరు? సంసోను గారు. అమ్మగారు దెబ్బకి ఏముంటుందండి? ఇంకా నువ్వు యథార్థతను విడువక ఉందువా, వదలక ఉందువా, దేవుని దూషించి మరణము కమ్మమ్మమ్మో ఎట్టాట్లోని ఎట్ట చేసేసింది. కొండశిలలాగా ఉండేవాడు వానపాము అయిపోయాడు 1 year లోపే. ఆలి కాదురా అది, అనకొండ. అందుకే ఆ వింత జీవి ఒక పాట రాశాడు, భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వదుగురు, సోలో బ్రతికే సో బెటరు. పెళ్లి చేసుకోలేదు ఆయన, చేసుకోడు కూడా. ఎందుకు? ఆయనకి పోయి ఎంతో కొన్ని 100 మంది బాప్తిజం ఇచ్చారంట ఆడోళ్ళు. అందుకని చేసుకోవాలి. బాప్తిజం అంటే ముంచటం, కొంప ముంచటం అని అర్థం. బాప్తిజం అంటే ఇప్పుడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములు అనుకున్నావా? కాదు.
కొంపలు ముంచటం అర్థమైందండి. కంటి చూపుతో చంపేస్తా. ఎవడరా నువ్వు? నువ్వు కాదు, ఆ డైలాగ్ నీది కాదు. సారీ చెప్పు. నువ్వు, నీది కాదు బాలకృష్ణ, సారీ చెప్పు. ఆ డైలాగ్ భారీది. కంటి చూపుతో చంపేస్తుంది. ఎవరిని? ఎవరిని? ఒక్క చూపు చూసిందా బిడ్డ, అవుట్ నువ్వు. ఒకే చూపు, ఒకే చూపు. ఒక్కటే అర్థం కాదు, అన్నీ అర్థమైతే. చూసిందంటే చాలు, ఎన్ని అర్థమైతే? అన్నీ అర్థమైపోతాయి. ఎక్కడున్నా, ఎంతమందిలో ఉన్న దెబ్బకి స్టడీ అయిపోతాడు బిడ్డ. ఎందుకు? ఇంటికి వెళ్తే వాతావరణం ఎట్లా ఉంటుందో తెలుసా? నువ్వు ఎన్ని మాటలన్నా కంట్రోల్ అవ్వదు, కానీ ఒక కంటి చూపుతో నిన్ను కంట్రోల్ చేసేస్తుంది. అయిందా? ఆ షేక్స్పియర్ ఇంకోటి కూడా చెప్పాడు. ప్రార్థనకి వెళ్దాం రా అన్నాం అనుకో, ఇష్టం ఉంటే వస్తుంది, ఇష్టం ఉంటే వస్తుంది. ఫంక్షన్కి వెళ్దాం రా అన్నాం అనుకో, ఇష్టం ఉంటే వస్తుంది, ఇష్టం లేదనుకో నీరసంగా ఉందండి అంటది, అంతే. గుర్తు పెట్టుకో. అమ్మో, నువ్వు తాతయ్యగా, నీరసంగా ఉందండి, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, తలనొప్పిగా ఉంది, జ్వరం వస్తుందేమో అన్న డౌట్గా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నన్ను వదిలి మీరు వెళ్తారా? మీకు నాకంటే ఆ ప్రార్థన ఎక్కువ, ఆ ఫంక్షన్ ఎక్కువ, ప్రార్థన ఫంక్షన్ ఎక్కువ. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, నేను రాలేదు, నాకు బాగా నీరసంగా ఉంది. 1000 కిలోమీటర్ల ప్రయాణమైనా చేస్తుంది, అప్పుడు రాదు నీరసం. నీరసంగా ఉందని హాస్పిటల్స్కి తీసుకెళ్ళావు, స్పెషలిస్ట్ డాక్టర్లకు చూపెట్టావు, స్కానింగ్లు ఎక్స్రేలు అవి తీపిచ్చావు. ఆ నీరసం ఎందులో దొరకదు? ఎంఆర్ఐ స్కానింగ్లో కూడా దొరకదురా నీరసం. ఆ నీరసానికి మందు, ఆ ప్రాబ్లం. అట్లాంటి పనులు చేసి టైం వేస్ట్ చేసుకో పక్క. అది నీరసం అనిందంటే దానికి ఇష్టం లేదు. ఇది ఎవరు చెప్పారు? ఆయనే. ఎవరైనా రాసుకోండి, ఆయన్ని మర్చిపోకండి. మహానుభావుడు. ఆయన రాసిన బుక్ ఉంది, తెలుగులో కూడా దొరికిద్ది, కొనుక్కొని చదువుకోండి. మనస్తత్వ శాస్త్రవేత్తలు కావాలి మీరు, లేకపోతే కాపురం చేయటం కష్టం. ప్రభు చెప్పాడు, జ్ఞానము చెప్పున వారితో కాపురం చేయండి అని. ఏందండి? ఏముందమ్మా? ఏంది? దేవుణ్ణి ఎందుకు దూషించాలా? దేవుణ్ణి ఎందుకు దూషించాలి? బాగా స్థితి బాగున్నప్పుడు బొగలాడేసుకొని తిన్నావుగా దేవుడిస్తే. ఇప్పుడు ఏదో టైం బాగాక ఇట్లా అయిపోయింది పరిస్థితి, అందుకని దేవుని దూషిస్తారా? దూషించి మరణము కమ్ము, నరకానికి పో అని చెప్తుంది ప్రియులారా. ఏమండి? చివరికి భార్య కూడా ఏం చేస్తుంది? భక్తుణ్ణి ద్వేషిస్తుంది. ఇక్కడ నాకు డౌటు, ఆ యోబు గ్రంథం చదువుతుంటే ఇటువంటి సంభవించేది భక్తిహీనులకి. భక్తిలో సరిగా ఉండరు కదండి, 50-50గా ఉంటారు కదండి, వాళ్ళకి సంభవిస్తాయి ఇట్టాటి. కానీ 100% భక్తిపరుడు ఎవరు? యోబు. మరి అతనికి ఎందుకు సంభవించినాయి అంటే, భక్తిహీనులకు జరిగినట్లుగా భక్తులకు కూడా జరుగుతాయా? భక్తులకు కూడా జరుగుతాయా? ఇటువంటి పరిస్థితులు భక్తులకు కూడా వస్తాయా? ఇటువంటి శోధనలు, ఇటువంటి కష్టాలు, శ్రమలు.
దీన్ని బట్టి ఆలోచిస్తే వస్తాయని కనపడిపోవట్లే, ఇక్కడ వస్తాయని కనపడట్లే. ఆ? అంటే ఖచ్చితంగా భక్తిహీనులకు జరిగినట్టు భక్తి పరులు అయినటువంటి వారికి కూడా జరుగుతుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. 7:15. నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటినీ చూచి తిని, నీతిని అనుసరించి నశించిన, దేన్ని అనుసరించి? నీతిని అనుసరించి అమ్మో, దేనిని అనుసరించారు వీళ్ళు? నీతిని అనుసరించారు. నీతిని అనగా దేవుని మాటను. నీతి అనగా దేవునిని అనుసరించి నశించి, అమ్మో, నశించిన నీతిమంతులు కూడా ఉన్నారంటే. దేవుణ్ణి అనుసరించి నశించిన నీతిమంతులు కూడా ఉన్నారా? భక్తిహీనులు ఉంటారు, కానీ నీతిమంతులు కూడా ఉన్నారా? ఉన్నారు. అది నాకు వ్యర్థముగా కనిపించింది అన్నాడు చూడండి. అది నాకు వ్యర్థముగా కనిపిస్తుంది. 8వ అధ్యాయం చదవండి, 14వ వచనం. 8:14. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద జరుగుతుంది. అదేంటో తెలుసా? భక్తిహీనులకు జరిగినట్టుగానే నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది. ఎందుకు అంటే అది దేవుని చట్టం. అది దేవుని లా, అంతే. దేవుని చట్టం అది, అంతే. అందుకే భక్తిపరుడు నీతిపరుడైనటువంటి యోబుకి కూడా భక్తిహీనులకు జరిగినట్టుగా జరిగిందని అర్థమైపోతుంది. ఇక్కడ అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు యోబు ఎలా వెళ్తున్నాడు? దేవుని చట్ట ప్రకారంగా వెళుతున్నాడు. దేవుని చట్టానికి లోబడి వెళుతున్నాడు. తప్పు చేయకపోయినా దేవుని చట్టానికి ఒప్పుకొని వెళుతున్నాడు భక్తుడు. నీతిని ఏమైనా విడిచిపెట్టాడా? భక్తిని ఏమైనా విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. అన్నీ పోయినా, అందరూ పోయినా, అందరూ దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా, దూరం అవుతున్నా. 4వ అధ్యాయం అనుకుంటా, యోబు గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. స్నేహితులను చూద్దాం. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాకాంతుడు వైతివి, అది నీకు తగలగా నువ్వు కలవరపడుతున్నావు. స్నేహితులు అంటున్నారు ఆ మాట. స్నేహితులు కూడా ఎలా మాట్లాడుతున్నారో చూడండి. ప్రియులారా, పాత నిబంధన గ్రంథాన్ని పరిశీలిస్తే అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు ఆశీర్వదించింది భక్తుల్నే. భక్తిగా ఉన్న వాళ్ళని ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. ఆశీర్వాదానికి కర్తలుగా మారిపోయారు వాళ్ళు కూడా. ఆయన ఆశీర్వాదాన్ని ఎవరికి ఇచ్చాడు బైబిల్ గ్రంథంలో అంటే, ఖచ్చితంగా ఆయన కొరకు భక్తిగా బ్రతికినటువంటి వారికి ఇచ్చాడు. అంతకుముందు నీతిమంతులను దేవుడు దీవించాడు, కానీ ఎప్పుడు కూడా వాళ్ళని శిక్షించలేదు. ఎప్పుడు శిక్షించలేదండి. అబ్రహాం శిక్షించాడు దేవుడు? ఇస్సాకు యాకోబుల్ని శిక్షించాడా? శిక్షించలా. ఆయన శిక్ష విధించలేదు.
వాళ్ళని దీవించాడు, ఆశీర్వదించాడు. అయితే యోబు విషయంలో అంత భిన్నంగా కనపడుతుంది చూడండి. అంత రివర్స్ అయిపోతుంది ఇక్కడ. అంత భిన్నంగానే జరుగుతుందంటే యోబు యథార్థతలో ఏదైనా లోపం ఉందంటారా? ఏ లోపము లేనటువంటి యథార్థ పరుడు ఎవరు? యోబు. యోబు యోబు దీని గురించి దేవుడు కీర్తన గ్రంథంలో కొన్ని మాటలు రాయించాడు. 18వ అధ్యాయం అనుకుంటా. 18వ కీర్తన 25 నుండి చదవండి, 30 వరకు చదువుకోండి. 25 నుండి చూడండి. దయగల వారి ఎడల నీవు దయ చూపిస్తావు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉంటావు, సద్భావం గల వారి ఎడల నీవు సద్భావము చూపువాడిగా ఉంటావు, మూర్ఖుల ఎడల నువ్వు వికటంగా ఉంటావు, శ్రమపడు వారిని నీవు రక్షిస్తావు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేస్తావు. అమ్మో, గర్విష్ఠులకు విరోధై వాళ్ళని అనుస్తాడట. నా దీపాన్ని వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా, నువ్వు చీకటి నాకు వెలుగుగా చేస్తావయ్యా. నీ సహాయం వల్ల నేను సైన్యాన్ని జయిస్తాను, నా దేవుని సహాయం వలన ప్రాకారాన్ని దాటుతాను. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. ఇది ఆయన స్వభావం. దేవుని స్వభావం అయితే, దేవుని స్వభావం ఏంటి? దేవుని స్వభావం యథార్థత. ఇప్పుడు ఆ దేవుని స్వభావాన్ని విడిచిపెట్టమంటుంది ఎవరు? ఆ దేవుని స్వభావాన్ని వదలమంటుంది ఎవరు? భార్య. ఎప్పుడు నీతి నీతి నీతి, న్యాయం న్యాయం, ధర్మం ధర్మం, యథార్థత, భక్తి. బతకలేము. వాటి వల్ల బతకలేము. ఇప్పుడు విడిచిపెట్టి కొంతకాలం లోకపరంగా కష్టపడు. వాటి వండర్ సలహా, లోకపరంగా కొంచెం కష్టపడదాం. నువ్వు ఒక వ్యాపారం పెట్టు, నేను ఒక వ్యాపారం పెడతా. లేదు నువ్వు ఒక ఉద్యోగం చేయి, నేను ఒక ఉద్యోగం చేస్తా. బాగా సంపాదిద్దాం. అదంతా సేవకే. మళ్ళీ దొంగ మాటలు ఒకటి, అదంతా ఆయన కోసమే. ఒట్టి మాటలు. ఇంకా అటు పోయారంటే ఇటు వచ్చేది ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. అటు పోయారంటే ఇటు రావటం ఉండదు ఇక. ఎందుకు? ధనాపేక్షకులైపోతారు. సమస్త కీడులకు అదే మూలం. వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగాను, పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. ఈ ఒక్క మాట చదివి మోసం చేస్తారు పెళ్లి కూతురుని, పెళ్లి కొడుకుని పాస్టర్లు. కింద వచనం చదవరా? కింద వచనం బైబిల్లో వచనం కాదా? అది మనకు సంబంధించింది కదా. హెబ్రీ 13:4 చదివి ఆగిపోతారు ఎందుకు? 5వ వచనం కూడా చదువు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ధనాపేక్ష లేనివారై కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలి. భార్యాభర్త తృప్తి ఉందా? భర్త తెచ్చేది సరిపోదు, తృప్తి లేదు. భర్త తెచ్చేది సరిపోదు,
సైడ్ బిజినెస్ చేయాలి ఏమా. చదువుకున్నందుకు మేము ఏమైనా తేడాలు వస్తే మా కాళ్ళ మీద మేము నిలబడటానికి ఏందండి ఆ మైండ్ సెట్టు? ఏం నూరు పోశారు? అదే పెంపకం. గడప దాటి బయటికి వెళ్ళొద్దన్నాడు దేవుడు భార్యని, అవునా? గడప దాటి బయటికి వెళ్ళొద్దు. ఎందుకు? బయట పరిస్థితులు బాగలేదు. ఈ జన అరణ్యంలో క్రూర మృగాలు తిరుగుతున్నాయి. తల్లికి, చెల్లికి, పిల్లకి తేడా లేదు. పోబాక, టైం ఉంది నీకు, చాలా టైం ఉంది. ఉందా? తేడా ఉందా? చిన్ని పిల్లల్ని పాడు చేసి చంపేస్తున్నారు. యవన బిడ్డల్ని పాడు చేసి చంపేస్తున్నారు. ప్రేమ పెళ్ళుతో మోసాలు చేసి, దగాలు చేసి, కోరిక తీర్చలేదని కత్తులతో పొడిచి చంపుతున్నారు పబ్లిక్లో. ఇక్కడే కదండి, పరమాయకుంట దగ్గర రమ్యాని ఎన్ని పోట్లు పొడి చంపాడంటాడు? 47 పోట్లు పొడి చంపాడు ఆ బిడ్డని. 200 మంది చూస్తున్నారు చుట్టూ నిలబడి. ఒక్కడు అడ్డుకోలేకపోయాడు. అన్ని పోట్లతో గిలగిలలాడిపోతుంది. బీటెక్ చదువుతుంది పాపం బిడ్డ. స్త్రీకి భద్రత లేదర్రా బయటికి వెళ్తే. మమ్మల్ని గడప దాటొద్దన్నాడు, మమ్మల్ని తొక్కేస్తున్నాడు అంటున్నారు. దేవుడు తొక్కేస్తున్నాడు? మీ బాగు కోరి చెప్తున్నాడు ఆయన. అడవిలోకి వెళ్ళండి, టైగర్ జోన్ అని బోర్డులు ఉంటాయి, అటు వెళ్ళొద్దు అని. వెళ్తే దాని నోట్లో పడతారు. మిమ్మల్ని ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు? మీరంటే ప్రేమ, మీరంటే ఇష్టం, బయటికి వెళ్ళొద్దు. గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు అపవాది. వాడి స్వభావం కలిగిన వాళ్ళు బోల్డ్ మంది తిరుగుతున్నారు బయట. అంకుల్ 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 అంటుంది. అంకులే నాశనం చేశాడు. అన్న 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 అన్నే నాశనం చేశాడు. 60 సంవత్సరాల వృద్ధురాల్ని పాడు చేశారు. 70 సంవత్సరాల వృద్ధురాల్ని గ్యాంగ్ రేప్ చేశారు. గేదెల్ని చేశారు, కుక్కల్ని చేశారు. వేటిని వదిలిపెట్టట్లేదు. దుర్మార్గులు ఉన్నారు బయట. క్రూరమైన తోడేళ్ళు ఉన్నాయి, గొర్రె చర్మం కప్పుకొని తిరుగుతున్నాయి. అయ్యి అందుకే గడప దాటి వెళ్ళకమ్మా. నీ భర్త తెచ్చిన దాంతో తృప్తి కలిగి ఉండు. ధనాపేక్ష లేని వారిగా ఉండండి భార్య భర్తలు. మంచి మాట కదా ఇది? బయటికి వెళ్తే అపవాదికి దొరికిపోతావమ్మా. ఎందుకంటే నీ మనస్తత్వం వీక్, నీ శరీరం, నువ్వు శారీరకంగా వీకే, మానసికంగా వీకే. అపవాదికి రుచికరమైన మాటలు ఎక్కువ ఉంటాయి ఆడి దగ్గర. వద్దొద్దు, నీ క్షేమం కోరి చెప్తున్నా. ఆయన చెప్పాడండి యథార్థపురుడండి. ఆయన యథార్థంగా చెప్పాడండి. ఆగుతారండి? నువ్వేనా వెళ్ళేది? నేను కూడా వెళ్ళొస్తా అంది అంతరిక్షానికి. ఏం పేరు ఉంది? చావలా? ఏ చావలా? కల్పన చావల. ఏమైంది? రాకెట్ పేలిపోయి చచ్చిపోయింది. భూమికి దగ్గరలోకి వచ్చింది, పేలిపోయి చచ్చిపోయింది, బూడిదైపోయింది. తప్ప పేర్లకి, గొప్పలకి
గొప్ప పేరు తెచ్చుకోవాలి, గొప్ప స్థితి. నేను సెలబ్రేట్ అయిపోవాలి, ఆ బేటీ అయిపోవాలి, ఈ బేటీ, ఏ బేటీ లేదు, సమాధి అయిపోయింది. మనకెందుకర్రా? మన పేర్లు ఉండాల్సింది ఈ సమాజంలోనా, ఈ లోకంలోనా? మన పేర్లు ఉండాల్సింది జీవగ్రంథంలో ఉండాలి. మన పేర్లు జీవగ్రంథంలో ఉండాలంటే యథార్థపరుడైనటువంటి దేవుని సేవకునితో కలిసి సువార్త పనిలో నువ్వు ప్రయాస పడితే నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది. నువ్వు సాటి అయిన సహకారిగా ఉండటం కాదు, భర్తకి నిజమైన సహకారిగా మారిపోతావు. ఇవన్నీ దేవుని యథార్థమైన మాటలు. దాన్ని వదిలిపెట్టమంటుంది. యథార్థతను వదలక ఉందువు, ఎందాక యథార్థతను వదలక ఉందువు. వదలవా అంటే అర్థమైంది, వదలలేదో. ఎంత మంచోడు యోబు, ఎంత మంచోడు. వదలవా అంటే అర్థమైంది, వదలలేదు. ఏంది ఇంత జరిగినా వదలవా? వదలను. నువ్వు వదిలేస్తావేందా ఊరకొరకనే? ఊరకొరకనే వదిలేస్తావేంది? ఊరకనే యథార్థతను వదిలేస్తావు. నువ్వు యథార్థతను వదిలేవా అంటానికి సాక్ష్యం, అబ్బో నేను ఈజీగా పట్టేస్తా. నీ నోట్లో నుండి వచ్చేది ఏ మాట నాకు తెలుసు. అబద్ధమా, మోసమా, దగానా, నీ ఆంతర్యం ఏంది నాకు తెలీదా? నువ్వు మాట్లాడితే నీ ఆంతర్యం తెలిసిపోద్ది నాకు. నీ మాటలో స్వార్థం ఉందా? చల్లకొచ్చి ముంత దాస్తున్నావో లేదో తెలీదా నాకు. స్ట్రైట్గా మాట్లాడు. కొంతమంది ఊరంతా తిరిగి వస్తారు. ముక్కేడుందంటే ఇటు నుంచి తిప్పి చూపిస్తాను, నాకు తెలీదా? ఇటు చివరికి ముక్కు దగ్గరకు వస్తాడని తెలియదు నాకు. ఎందుకో దేవుడు ఆ కృపించాడు మాకు. వదలలేదు. మరి ఇటువంటి భక్తిని చేయగలరా? మీరు కలిగి జీవించగలరా? చివరికి 10 మంది పిల్లలు చచ్చిపోయారు. 10 మంది పిల్లలు చచ్చిపోయారు. 10 మంది పిల్లలు చచ్చిపోయినా ఏమంటున్నాడు అపవాది? ఏమంటున్నాడు యోబు? అపవాది ఏమంటున్నాడు? ఐ డోంట్ కేర్. నేను ఇలాగే ఉంటా. పట్టుకోండి పడిపోయే వాళ్ళని. ఐ డోంట్ కేర్, నేను ఇలాగే ఉంటా. 10 మంది పోయి నేను ఇలాగే ఉంటా. అసలు ఒక విషయం తెలుసు యోబుకి, ఆ 10 మంది పిల్లలు చచ్చిపోవడానికి కారణం దేవుడే. ఎంత కోపం రావాలండి దేవుని మీద, ఆ సంగతి యోబుకు తెలుసు. మొదటి వచనాన్ని చదవండి. ఆయన గుణం అవన్నీ వద్దు. అది యథార్థవంతుడు, న్యాయవంతుడు, భయభక్తులు గలవాడు, విసర్జించినవాడు. నా పిల్లల్ని చంపుతావా? అటువంటి గుణం కలిగినటువంటి నా పిల్లల్ని చంపుతావా అనాలి కదండి. కోపం రావద్దా? ఏమి లేదండి, ఆయన ఒక్క మాట అనలేదు. నువ్వే ఇచ్చావు, నీది నువ్వు తీసుకున్నావు. పిల్లలు 10 మంది పిల్లలు నీ పిల్లలు, నాకు పిల్లలుగా ఇచ్చావు. నీ పిల్లలు నువ్వే తీసుకున్నావు. నాకేంటి బాధ? నీ సొమ్ము నువ్వు తీసుకుంటే నాకేంటి బాధ? స్తోత్రం.
నా పిల్లలు కాదు ఆయన పిల్లలని వాళ్ళని ఏమైనా పట్టించుకోకుండా ఉన్నాడా? వాళ్ళకి పంచాల్సిన ప్రేమానురాగాలు పంచలేదా? వాళ్ళకి ఇవ్వాల్సిన సంరక్షణ ఇవ్వలేదా ఆయన? 5వ వచనం చూడండి. అరుణోదయానే లేచి అమ్మో పాపం చేసి హృదయాల్లో దేవుణ్ణి ఎక్కడన్నా దూషించారేమోనని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని పవిత్రపరిచి అరుణోదయాన లేచి ఒక్కొక్క నిమిత్తం అమ్మో దహన బలిని అర్పించచ్చు వచ్చను. పిల్లల నిత్యం అలా చేస్తున్నాడు. నిత్యం పిల్లల నిమిత్తం కూడా ఏం అర్పిస్తున్నాడు? బలి. ఎంత ఖర్చు పెడుతున్నాడు? బలి అంటే ఎన్ని డబ్బులు కావాలి కదా, పశువు కావాలి కదా, పశువు. పిల్లల విషయంలో ఎంత కేర్గా ఉన్నాడో చూడండి, ఎంత శ్రద్ధగా ఉన్నాడో చూడండి. పిల్లలకి ఏమన్నా పాపం అంటిందో అంటే పిల్లలకి ఏమంటకూడదు? పాపం అంటకూడదు. అపవిత్రత, లోకం మాలిన్యం అంటకూడదు. ఏమండి, ఇటువంటివన్నీ మన జీవితంలో జరగకపోయినా కొన్నైనా జరిగే అవకాశం ఉంది. తట్టుకోగలరా? ఏమండి, ఎన్ని జరగకపోయినా కొన్ని అయినా మన జీవితంలో జరిగే అసలు ఎంతవరకు జరగకపోవు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తాం? ఈ పాఠాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పాఠం రాయబడింది మన కోసం. ఈ చరిత్ర రాయబడింది మన కోసం. వాళ్ళకి జరిగినవి మనకు జరగవా? వాళ్ళకు వచ్చిన శ్రమలు మనకు రావా? వస్తే 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 మనం నరకంలో ఉంటాం, వాళ్ళు పరదేశంలో ఉంటారు. ఎందుకని? ఏమి రాకపోయినా అటు ఇటుగా ఉన్నాం మనం. అసలు వస్తే ఎటు కాకుండా పోతాం. నాన్ని చివరికి నరకానికి పోతాం. వాళ్ళు 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 ఎడకపోతారు? వాళ్ళు పరదేశకే పోతారు. ఇందుకే యోబు ఎలా ఉన్నాడు? యోబు అలాగే ఉన్నందుకే 23:10 యోబు. అతని ధైర్యాన్ని చూడండి. ఇప్పుడు అది నేను నడిచే మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించి. ఇదంతా ఏంది? ఇదంతా దేవుని పరిశోధన. దాని తరువాత నేను బంగారంలా కనపడతాను, మేలిమి బంగారంలా కనపడతాను, మేలిమి బంగారంలాగా కనపడతాను. ధైర్యం చూసారా? ధైర్యం. ఎంతకాలం ఈ పరిశోధన ఉంటుందో ఉండని. ఈ పరిశోధన తర్వాత ఎలా కనపడతావు? నువ్వైతే అసలు కనపడతావా? అసలు చిన్న చిన్న వాటికి ఉలిక్కిపడి కనపడకుండా పోయారు కొంతమంది. పెద్ద పెద్దవి వచ్చినా ఈయన ఎలా కనపడతాను అంటున్నాడు? సువర్ణము వలె కనపడతాను. అది ఆయన ధైర్యం. 9వ అధ్యాయం 22 చూడండి. 9:22. భేదం లేదు, ఒకేలా చూస్తున్నాడు. 22వ అధ్యాయం 5వ వచనం 3వ వచనం చదువుకుంటే స్నేహితులు
అమ్మో ఎట మోపుతున్నారు చూడండి అపవాదులు. కావా 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 నువ్వు అటాటోడివి కావా, నువ్వు ఇట్టాటోడివి కావా అని మాట్లాడుతున్నారు. స్నేహితులు అంటే ఇలానే ఉంటారా? ఇట్టాటోళ్ళు ఇలాగే ఉంటారండి స్నేహితులు అంటే? బాధను తగ్గిస్తారా, బాధను పెంచుతారా స్నేహితులు? బాధలో ఆదరణగా ఉంటారా, బాధకే కారణంగా ఉంటారా? ఆలోచించాల్సినటువంటి విషయాలు అన్నమాట ఇది. గనక సహోదరుల వల్ల కూడా మనకి బాధలు కలుగుతాయి. కుటుంబంలో ఉన్నవారి ఎడల కూడా మనకి బాధలు కలుగుతాయి. సమాజంలో ఉన్నవారి ఎడల కూడా మనకి బాధలు కలుగుతాయి. ఎన్ని కలిగినా నిలబడి ఉన్నవాడే యథార్థవంతుడంటే. అటువంటి టైంలో కూడా మీరు యోబువలే యథార్థతను వదలకండి అని చెప్తున్నాడు దేవుడు. వదలకండి. ఇంకా అయిపోయిందిలే నీ పని అంటున్నారు. అన్నా వదలలేదు. ఇవన్నీ తెలియాలండి విశ్వాసులకి, నిజమైనటువంటి క్రైస్తవులకి ఇవన్నీ తెలియాలి. తెలియకపోతే ఎట్టా? సంఘాల్లో చెప్పాలి ఇవన్నీ. కానీ ఈ రోజుల్లో అలా గుర్తించేవాళ్ళు లేరు. ఆశీర్వాదం గొప్పగా పొందినటువంటి వారే ఆశీర్వదించబడ్డారని చెప్పేసి అటాటి వాళ్ళని గుర్తిస్తున్నారు. కానీ కొంచెం గొప్పగా ఉన్నటువంటి వాళ్ళని గుర్తిస్తున్నారు. కానీ కొంచెం లో బడ్జెట్లో ఉన్న వాళ్ళని గుర్తించేటువంటి వాళ్ళు ఉన్నారా ప్రియులారా? ఎవరున్నారండి? ఎక్కడున్నారండి? నేడు సంఘాలలో ఆశీర్వాదం పొందిన వారే గుర్తున్నారు తప్ప బైబిల్లో అనేక శ్రమలు పడి వాటి తర్వాత కూడా సువర్ణంలాగా కనబడినటువంటి భక్తుల జీవితాలు కనబడలేదు, గుర్తించలేకపోతున్నారు. భక్తుల జీవితాలను గుర్తించలేకపోతున్నారు. ఏదో ఆయన చెప్పేటువంటి ఆశలు పెట్టే బోధలని వెళ్ళిపోతున్నారు తప్ప భక్తులు పడినటువంటి బాధల్ని గుర్తించేటువంటి వారు సంఘాలలో లేకపోవటం అనేది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి.